అందరికీ నమస్కారం అండి. హాయ్. మరండి రాత్రిపూట నేను సాధారణంగా అన్నం బదులు టిఫినే తింటానండి. ఓ రోజు మా ఆవిడ వచ్చి అడిగింది. రూమ్‌లో వీడియో ఎడిట్ చేసుకున్నాను. అన్నం తింటారా? టిఫిన్ తింటారా అని. అదేంటే రోజు టిఫినే తింటున్నాను కదా! టిఫినే తింటానన్నాను. మళ్ళా వచ్చి అడిగింది. ఏం తింటారు? చపాతీ చేయనా? పూరి చేయనా? అంది. బ్రెడ్ తెచ్చి పెట్టాను కదా! బ్రెడ్డే తింటానులే అన్నా. నా పనిలో నేనున్నాను. ఆవిడ అడిగిన దానికి సింపుల్‌గా సమాధానం చెప్తున్నాను. బ్రెడ్ 2 స్లైసులు తింటారా? 4 స్లైసులు తింటారా? అని అడిగింది. ఎప్పుడూ రెండే తింటాను కదా! అలాగే రెండే తింటానన్నా. పెనం మీద వేడి చేయనా? ఓవెన్‌లో పెట్టుకుంటారా? అని అడిగింది. నేను ఆఫీస్ రూమ్‌లో కూర్చొని వీడియో ఎడిట్‌లో ఉన్నాను. అందుకే చెప్పాను పెనం మీదే వేడి చేయలే టైం లేదు నాకు ఓవెన్‌లో పెట్టుకోవడానికి అని వంటింట్లోకెళ్ళిపోయింది. పాసుకోల కొంచెం సేపయ్యాక మళ్ళా వచ్చింది. పాలకూర పప్పు ఉంది తింటారా? ఆమ్లెట్ వేయనా? అంది. పొద్దున్న పాలకూర పప్పు తిన్నాను కదా! ఆమ్లెటే వేయలే అన్నాను. ఒక గుడ్డుతో వేయనా? 2 గుడ్లతో వేయనా? అంది. ఏమో 2 గుడ్లంటే మళ్ళా తిని ఒళ్ళు పెంచుకుంటున్నారంటదేమో అని ఒక గుడ్డు చాలులే అన్నా. మళ్ళా అడిగిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో వేయనా? మామూలుగా వేయనా? అంది. వద్దులే మామూలుగానే వెయ్యి అన్నా. ఎందుకంటే ఆమెకి పని ఎక్కువ చేయడం ఇష్టం లేక చెప్పానండి. మంచి ఉద్దేశంతోటి చెప్పాను. మీరు సాధారణంగా పచ్చిగా తింటారు కదా! ఆమ్లెటు. పచ్చిగా వేయనా? రోస్ట్ చేయనా? అంది. బ్రెడ్‌లో కదా! నార్మల్‌గానే వెయ్యి అన్నా. అంటే నార్మల్‌గా రోస్ట్ చేసి వెయ్యి అన్నా. వెళ్ళిపోయింది. ఇక లాభం లేదని తలుపేసుకుందామని అనుకున్నానండి. మళ్ళా వచ్చింది. మళ్ళా ఏమైందిరా బాబు అనుకుంటే, బ్రెడ్ అదే పెనం మీద కాల్చినా, వేరే పెనం మీద కాల్చినా అంది. ఇదేంటి ఇలా అడుగుతుందని, ఇంక వేరే పెనం ఎందుకు అదే పెనం మీద కాల్చన్నా. ఇక చివరాఖరికి క్లైమాక్స్‌కొచ్చేసిందండి. బ్రెడ్ ఆమ్లెట్‌కి ముందు కాల్చినా, ఆమ్లెట్ తర్వాత కాల్చినా అంది. చెప్పకపోవడమే నాకు కాలిపోయిందండి. మా తల్లి నన్ను కాల్చుకు తినకని రూమ్‌లోంచి బయటికి గెంటేసి తలుపేసుకున్నానండి. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, మా ఆవిడ నన్ను అడగకుండా ఏ పని చేయదండి. నిజమండి బాబు. అలా పక్కకి తిరిగి నవ్వకండి. నేను చెప్పేది నిజమే. అదండి సంగతి. మన జీవితంలో జరిగేవే కార్టూన్ రూపంలో వస్తుంటాయి. అవునా కాదా? మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.